అమెరికాలోని రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ స్మిత్ ఏకంగా హైదరాబాద్లోని ప్రఖ్యాత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చిల్కూరు బాలాజీ టెంపుల్ను టార్గెట్ చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. టెంపుల్ పైన రిపబ్లికన్ సెనేటర్కి ఏంటి ప్రాబ్లం అంటే, ఆ టెంపుల్ వీసా కార్టెల్లో భాగము అంటూ ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ఒక గ్లోబల్ వీసా కార్టెల్ నడుస్తోంది. ఈ గ్లోబల్ వీసా కార్టెల్కు హైదరాబాద్లో ఏకంగా ఒక టెంపులే ఉంది. ఈ దేవాలయంలో ప్రార్థనలు చేసి వస్తారు, మొక్కి వస్తారు, వాళ్ళకు వీసా రావాలని అంటూ చిల్కూరు బాలాజీ టెంపుల్ పైన అటాక్ చేశారు. వెళ్ళి ఇక్కడ హైదరాబాద్లో కూడా చిల్కూరు బాలాజీ టెంపుల్ వీసా టెంపుల్ అనేవారు ఉన్నారు. దేవుడి పైన భక్తితో వీసా టెంపుల్ అని కూడా పిలుస్తుంటారు. కానీ రిపబ్లికన్ సెనేటర్ దేవుని పైన భక్తితో అనడం లేదు. గ్లోబల్ వీసా కార్టెల్లో ఈ టెంపుల్ భాగమట. సో అంటే అంతర్జాతీయంగా ఒక వీసా మాఫియా నడుస్తుందట. ఆ వీసా మాఫియాకు ఉన్న దేవాలయం బట్టి ఇది. సో వీసాలు అనే చర్చ ఈ మధ్య కాలంలో వచ్చింది. చిలుకూరు బాలాజీ టెంపుల్ చరిత్ర తీస్తే మొదట్లో ఏమీ వీసాల గురించి చర్చ లేదు, అదైనా తెలియదు కావచ్చు. సో అందువల్ల ఇది ఏదో వీసాల మాఫియా ఏర్పాటు చేసిన టెంపుల్ అనే రీతిలో మాట్లాడాడు. అది దుర్మార్గం. సో ఇక్కడ వాళ్ళకు దేవాలయం ఉంది అంటే వీసాల కొరకు లేదు కదా. చిలుకూరు బాలాజీ టెంపుల్ ఒకసారి ఎరిక్ స్మిత్ను హైదరాబాద్ తీసుకొచ్చి చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర 24 గంటలు కూర్చొని పెడితే అర్థమవుతుంది. అక్కడ కేవలం వీసాల కొరకే వస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇతరులు ఎవరు పోవడం లేదా? అందరూ పోతారు కదా. వీసాలతో సంబంధం ఉన్న వాళ్ళు ఫస్ట్ రావచ్చు. ఇక్కడ కాకపోతే ఈవెన్ వీసా వచ్చాక అమెరికాకు తిరుపతికి పోయి కూడా మొక్కుకొని వస్తారు. అది నమ్మకం, విశ్వాసం. అంటే తిరుపతి కూడా వీసా టెంపుల్ అవుతుందా? అలాంటిందుకు ఏదైనా ఎగ్జామ్ రాయబోతే ఐఏఎస్ రాయాలనుకుంటే వెళ్ళి ఒకసారి ఇష్టదైవానికి మొక్కుకొని వెళ్తారు. అంటే అది ఐఏఎస్ దేవుడు అవుతాడా? సో దైవానికి వీసాలకు లింక్ ఏంటో నాకు అర్థం కాదు. ఆ మాట కాస్త అమెరికాలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఉన్నాయి. సో అందువల్ల మీకు ఈ రకంగా ప్రపంచంలో రిలీజియస్ ఫ్రీడమ్ గురించి భారత ప్రజలకు ఉపన్యాసాలు చెప్పేటువంటి అమెరికాలో రిపబ్లికన్ సెనేటర్ ఒక టెంపుల్ని, పరమ పవిత్రంగా భావించే దేవాలయాన్ని గ్లోబల్ వీసా కార్టెల్లో భాగం అనడం ఎంత దుర్మార్గం. అఫ్కోర్స్ ఆయన వాదన ఏంటి అంటే, అమెరికాలోని H1B వీసా, L1 వీసా, F1 వీసా, అలాగే OPT ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇవన్నీ కూడా అమెరికన్ మిడిల్ క్లాస్ను దెబ్బతీస్తుంది అన్నది ఆయన వాదన. సో ఈ వాదనలో లాజిక్ ఉంటే ఉండవచ్చు. దాన్ని ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, H1B వీసా అనేది ఎందుకు వచ్చింది? బిగ్ టెక్ కంపెనీసే కాదు, ఏవైనా పెద్ద కంపెనీలు హైలీ స్కిల్డ్ వర్కర్స్, అంటే అత్యంత నైపుణ్యం కలిగిన వారు అమెరికాలో దొరకనప్పుడు విదేశాల నుంచి హైర్ చేసుకోవటానికి ఈ H1B వీసా ప్రోగ్రాం వచ్చింది. కానీ కాలక్రమేణా ఇది అమెరికన్లను ఉద్యోగాలు దెబ్బతీసేందుకు, అమెరికన్ల వేతనాలని డిప్రెస్ చేసి కృత్రిమంగా తగ్గించేలా చేసేందుకు ఇదొక చీప్ లేబర్ స్ట్రాటజీగా అమెరికన్ కంపెనీలు వాడుతున్నాయి అన్నది ఆయన ఆరోపణ. ఆ ఆరోపణలో కాస్త లాజిక్ ఉన్నమాట నిజం. ఎందుకంటే ఇది ప్రారంభించినప్పుడు H1B వీసా హైలీ స్కిల్డ్ వర్కర్స్ కొరకు, ఇప్పటికి కూడా ప్రారంభించడమే కాదు, యాజ్ పర్ ఆన్ పేపర్ ఈ H1B వీసా హైలీ స్కిల్. కానీ హైలీ స్కిల్ అనే కాదు, కన్సల్టెన్సీ ఫర్మ్స్ పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాక అమెరికాలో ఉద్యోగం చేయడానికి ఒక సోర్స్ లాగా మారిపోయింది H1B వీసా. అయితే దీనివల్ల ఏదో ఇండియానే లాభపడ్డదా, భారతీయులు లాభపడ్డారా? వాస్తవంగా మీకు ఇండియా నుంచి బ్రెయిన్ డ్రైన్ జరిగింది, భారతీయులు లాభపడ్డ మాట నిజం, దానికి కాదని ఎవరన్నా లేదు. కానీ అదే సమయంలో ఇండియా నుంచి హయ్యెస్ట్ టాలెంట్ కూడా అమెరికాకు వెళ్ళి అమెరికన్ ఎకానమీని డెవలప్ చేశారు. వాళ్ళు ఇలాన్ మస్క్ కూడా, అమెరికానే కాదు, ఇలాన్ మస్క్ కూడా H1B వీసా మీద వచ్చిన వాళ్ళే. మీరు సుందర్ పిచ్చయ్య, సత్య నాదెల్లా ఇలాంటి టాప్ కార్పొరేట్ లీడర్స్ కూడా మీకు H1B వీసాలపైన వెళ్ళే వాళ్ళు అమెరికాకు. ఇలా H1B వీసా ప్రోగ్రామే లేకపోతే ఇలాన్ మస్క్ లాంటి ఈ పారిశ్రామికవేత్తలు అమెరికాకు వచ్చేవాళ్ళ? ఇలా టెస్లాలు, స్పేస్ ఎక్స్లు అమెరికాలో ఏర్పడేవా? సో ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా నేను కూడా చాలా H1B వీసాలు ఎంప్లాయ్ చేశానని కూడా చెప్పాడు.
సో ఇవాళ అమెరికన్ ఎకానమీని సబ్సిడైజ్ చేస్తూ అమెరికన్ బిజినెస్కు కావాల్సిన మానవ వనరులను సమకూరుస్తున్న H1B వీసా ప్రోగ్రామ్, దాన్ని కావాలంటే అయ్యి అమెరికన్ల వేజెస్ ఎలా డిప్రెస్ అవుతున్నాయి కాకుండా చూడడం, దట్ ఇస్ డిఫరెంట్ క్వశ్చన్ ఆల్టుగెదర్. దాని కొరకు టెంపుల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు కదా తను చెప్పాల్సుకున్న విధానానికి. సో ఆయన వాదన H1B వీసా ఇండియా పైన అక్కసు వ్యక్తం చేయడంలో ఒక బేసిస్ ఏంటంటే H1B వీసాలలో మోర్ దెన్ 70% బెనిఫిషరీస్ ఇండియానే. మన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో చైనా వస్తుంది 12%. సో ఈ రిపబ్లికన్ సెనేటర్ వాదన ఏంటంటే H1B వీసా ఆప్షనల్ ట్రైనింగ్తో స్టార్ట్ అవుతుంది. H1B వీసా తర్వాత గ్రీన్ కార్డు తర్వాత సిటిజన్షిప్, ఈ రకంగా మాకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి అనేది వారి వాదన. కానీ అమెరికాలో H1B వీసాల పైన వచ్చి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అమెరికన్ ఎకానమీకి చేసిన కంట్రిబ్యూషన్ వల్ల స్థానిక అమెరికన్లకు కూడా వేరే ఉద్యోగాలు దొరికాయి. ఎకానమీ డెవలప్ కాకపోతే అమెరికన్లకు కూడా ఉద్యోగాలు రావు కదా. సో ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు అమెరికన్ ఎకానమీ దెబ్బతీయలే, ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అమెరికన్ ఎకానమీ స్ట్రెంథన్ చేశారు, అమెరికాలో బిజినెసెస్ని ఎక్స్పాండ్ చేశారు, అమెరికాలో సంపద సృష్టించారు. అందులో భాగంగా తాము కూడా కొంత లాభం పొందవచ్చు. కానీ ఇదేదో మాఫియా లాగా, కార్టెల్ లాగా ఇండియానే లాభపడుతుంది, అమెరికానంతా ఏదో దోచుకున్నట్లు మాట్లాడితే దుర్మార్గం. ఆ దోపిడీలో ఒక దేవాలయాన్ని కూడా ఆ దోపిడీ నెట్వర్క్లో భాగమని చెప్పడం మరింత దుర్మార్గం.